అత్త ఆరోగ్యానికి ఏం కావాలో చూస్తుంది, కన్న కూతురింటికి వస్తే కాన్పుకి ఏం కావాలో చూస్తుంటుంది, పక్కింటికి తెలియకుండా తన కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టని నిలబెడుతుంది. అదే దిశలో ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతున్న, ఇరాన్ యుద్ధంతో యూరోప్ లాంటి దేశాలు సైతం కుప్పకూలిపోతున్న, అమెరికా సైతం నష్టపోతున్నటువంటి పరిస్థితులున్న భారతదేశంలో సగటు కుటుంబానికి నష్టం కలగకుండా చూస్తున్నటువంటి మన నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈ రోజున ఒక తల్లి మాత్రమే చేయగలదు అన్నటువంటిది చేసి చూపించినటువంటి వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అనేటువంటి చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, రైట్ మ్యాన్ రైట్ టైం ఈరోజు దేశంలో ఉన్నారు. దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందువల్లనే ఈ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంది అని నమ్ముతా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, మీరు 2024లో వేసినటువంటి ఒక ఓటు లక్షల రూపాయల లబ్ధి చేకూర్చింది, వేల రూపాయల సంక్షేమాన్ని కల్పిస్తా ఉంది. ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు పోలవరానికి 12,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 12,000 కోట్లు, ఒక ఓటు రైల్వేలకి 70,000 కోట్లు, ఒక ఓటు నేషనల్ హైవేలకి 70,000 కోట్లు, ఒక ఓటు విశాఖకి రైల్వే జోన్, ఒక ఓటు తల్లికి వందనంలో 15,000 కోట్లు, 15,000 రూపాయలు, ఒక ఓటు అన్నదాత సుఖీభవ, ఒక ఓటు ఉచిత బస్సు, ఒక ఓటు 1,00,000 కోట్ల BPCL ప్రాజెక్ట్, ఒక ఓటు 1,00,000 కోట్ల గూగుల్, ఒక ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మిట్టర్, 12,500 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. ఇక ఈ రాష్ట్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు మనకు అందిస్తున్నటువంటివి చెప్పాలి. ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు తలుపు తట్టినా నో అనకుండా మనకి అది పోలవరం మేడం మీరిచ్చినటువంటి ఢిల్లీలో మాకున్నారు అన్నటువంటి ఒక భరోసా ఇవాళ మాకు కల్పించారు మీరు. మేము పోలవరం మీద వెళ్తే వెంటనే సంబంధిత అధికారులతో మీరు మాట్లాడతారు. మాకు ఇబ్బందులు ఉన్నాయి మేడం, గత ప్రభుత్వం 12%, 13% వడ్డీలతో చేసింది అంటే బ్యాంకులతో మాట్లాడి మీరు 9% ఇప్పించారు. మీరు అడుగడుగునా మీరు అండగా నిలుస్తున్నారు. విశాఖ ఎకనామిక్ జోన్ కావచ్చు, రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రతిపాదన పెట్టినా కూడా కాదనకుండా మీరు దాన్ని పరిష్కారం చేస్తున్నందుకు మీకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం.